హాయ్! వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈరోజు మనము మేనాట్ గురించి డిస్కస్ చేద్దాం. దీని మీనింగ్ ఏంటంటే పోవచ్చు. పోవచ్చు అంటే మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. నేను విత్ వర్డ్‌తో చెప్తాను. మాట్లాడకపోవచ్చు అని అంటాం కదా! అలాంటప్పుడు మనకి ఇంగ్లీష్‌లో మేనాట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మేనాట్ రిలేటెడ్. నౌ ఆమె ఇప్పుడు మాట్లాడకపోవచ్చు అనే ఒక తెలుగు సెంటెన్స్ ఉంది. ఈ తెలుగు సెంటెన్స్ ఎండింగ్‌లో చూడండి పోవచ్చు వచ్చింది. అంటే మనకిది మే నోట్‌కి సంబంధించిన సెంటెన్స్. ఇప్పుడు ఫస్ట్ తెలుగు సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఆమె అని చెప్పాం. షీ వస్తుంది ఇంగ్లీష్‌లో. ఇలాగే ఎండింగ్‌లో పోవచ్చు వచ్చింది కాబట్టి మనకి మే నాట్ వస్తుంది. అలాగే ఇక్కడ మాట్లాడడం అని అన్నాం. మాట్లాడడం అంటే తెలుసు కదా మీకు టాక్. ఇప్పుడు అంటే నౌ. అంటే ఆమె ఇప్పుడు మాట్లాడకపోవచ్చు అంటే మనం ఇంగ్లీష్‌లో ఏమని చెప్పాలి అంటే షీ మే నాట్ టాక్ నౌ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వారు ఇటువంటి సమస్యల గురించి ఆలోచించకపోవచ్చు. ఇక్కడ కూడా పోవచ్చు అనేది వచ్చింది సెంటెన్స్‌లో. స్టార్టింగ్ మాత్రం వారు అనేది వచ్చింది. దీనికి ఇంగ్లీష్‌లో ఫస్ట్ వారుకి దే అని యూజ్ చేయాలి. అలాగే ఎండింగ్‌లో పోవచ్చు అని అంటున్నాం కాబట్టి మే నాట్. ఇంకా ఇక్కడ చూడండి తెలుగులో ఇటువంటి సమస్యల గురించి అని చెప్పాం. అంటే దీనికి మనము అబౌట్ సచ్ ప్రాబ్లమ్స్ అని మాట్లాడతాం. ఆలోచించడం అంటే థింక్. వారు ఇటువంటి సమస్యల గురించి ఆలోచించకపోవచ్చు అంటే దే మే నాట్ థింక్ అబౌట్ సచ్ ప్రాబ్లమ్స్ అని మనం ఇంగ్లీష్‌లో చెప్తా ఉంటాం. నెక్స్ట్ సెంటెన్స్ ఆ బాలిక ఇక్కడ పాడకపోవచ్చు. ఇది కూడా మే నాట్ రిలేటెడ్ సెంటెన్స్. అంటే మన తెలుగులో మాట్లాడినప్పుడు ఎక్కడైనా పోవచ్చు అనే ఒక వర్డ్‌తో ఎండ్ అయితే గనక సెంటెన్స్ అప్పుడు మనం ఇంగ్లీష్‌లో మే నాట్ అనేది యూజ్ చేయాలి. ఇది మనకి ఒక ఐడెంటిఫికేషన్. ఆ బాలిక ఇక్కడ పాడకపోవచ్చు. సో, మీ అందరికీ తెలుసు ఆ బాలిక అంటే ది గర్ల్. జనరల్‌గా బాలిక అంటే గర్ల్. కానీ ఇక్కడ మనం ఆ బాలిక అన్నాం కాబట్టి ది గర్ల్ పాడకపోవచ్చు. ముందు మనం ఎండింగ్‌లో ఉన్న పోవచ్చు తీసుకుంటే మే నాట్, పాడడం అంటే సింగ్, ఇక్కడ అంటే హియర్. ఆ బాలిక ఇక్కడ పాడకపోవచ్చు అంటే ది గర్ల్ మే నాట్ సింగ్ హియర్ అని చెప్తాం. ఇంకొక సెంటెన్స్ చూద్దాము. అతడు ఇటువంటి విషయములు వివరించకపోవచ్చు. ఎండింగ్‌లో పోవచ్చు అని వచ్చింది కాబట్టి ఇది కూడా మే నాట్ రిలేటెడ్ సెంటెన్స్. ఇక్కడ స్టార్టింగ్ తెలుగులో అతడు ఉంది. సో, ఇంగ్లీష్‌లో హి వస్తుంది. అలాగే ఇక్కడ కాపోవచ్చు అంటే మే నాట్. ఇటువంటి విషయములు అంటున్నాం. అంటే ఇటువంటి విషయములు అంటే సచ్ మ్యాటర్స్. వివరించడం అంటే ఎక్స్‌ప్లెయిన్. సో, అతడు ఇటువంటి విషయములు వివరించకపోవచ్చు అంటే హి మే నాట్ ఎక్స్‌ప్లెయిన్ సచ్ మ్యాటర్స్. సో, ఇప్పుడు ఇక్కడ మనము అతడు బదులు ఆమె అని యూజ్ చేస్తే అప్పుడు ఇంగ్లీష్‌లో షీ వస్తుంది. అలాగే మనము వివరించడం బదులు వేరే ఏదైనా వర్డ్‌తో దీన్ని రీప్లేస్ చేసుకొని దానికి రిలవెంట్ ఇంగ్లీష్ వర్డ్‌ని యూజ్ చేస్తే సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ మనం ఈజీగా చేయొచ్చు. ఇలాంటి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనము ఈజీగా మాట్లాడొచ్చు. నెక్స్ట్ వన్ మనము వారితో బయలుదేరకపోవచ్చు. ఇక్కడ కూడా ఎండింగ్ కాపోవచ్చు అనే వచ్చింది. సో, ఇది కూడా మే నాట్ రిలేటెడ్ సెంటెన్స్. మనము అన్నాం కాబట్టి వి, అలాగే వారితో అని చెప్పాం. వారితో అన్నాం కాబట్టి ఇక్కడ తో అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ విత్ వస్తుంది. వారిని, వారితో అలా మనము లాస్ట్‌లో వారు అనేది వచ్చినప్పుడు దెమ్ వస్తుంది. అలాగే బయలుదేరడం అన్నాం. బయలుదేరడం అంటే స్టార్ట్. ఓకే. మనం వారితో బయలుదేరకపోవచ్చు అంటే వి మే నాట్ స్టార్ట్ విత్ దెమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఆమె ఇటువంటి పద్ధతులు అనుసరించకపోవచ్చు. ఓకే. సెంటెన్స్ ఎండింగ్ మళ్ళీ కాపోవచ్చుతోనే వచ్చింది. కాబట్టి ఆమెకి షీ యూజ్ చేసాం. అలాగే ఇక్కడ ఇటువంటి పద్ధతులు అన్నాం. ఇక్కడ ఇటువంటి అంటే సచ్, పద్ధతులు అంటే మెథడ్స్. అనుసరించిపోవడం అంటే గనక అనుసరించడం ఇక్కడ అనుసరించకపోవచ్చు అని చెప్పాం. బట్ అనుసరించడం అంటే గనక ఫాలో. ఇక్కడ కాపోవచ్చు అన్నాం కాబట్టి మే నాట్. ఆమె ఇటువంటి పద్ధతులు అనుసరించకపోవచ్చు అంటే షీ మే నాట్ ఫాలో సచ్ మెథడ్స్ అని మనం ఇంగ్లీష్‌లో చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ కెనాట్‌కి రిలేటెడ్. సో, కెనాట్ అంటే మనము లేదు, లేను, లేరు, లేము ఇలాంటి వర్డ్స్ తెలుగులో ఎక్కడైనా మనం వాడినప్పుడు ఇంగ్లీష్‌లో దానికి కెనాట్ అనేది చెప్పాలి. ఇక్కడ కెనాట్ రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఇప్పుడు చూడండి ఇది ఒక కెనాట్‌కి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్. అతడు ఇటువంటి పుస్తకములు చదవలేదు అన్నాం.
ఇక్కడ ఎండింగ్ లేదు వచ్చింది కాబట్టి మనకి కంపల్సరీగా ఇంగ్లీష్ లో కెనాట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అతడు అన్నాం ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి హీ. ఇటువంటి అంటే మీకు ఆల్రెడీ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము ఇటువంటికి సంబంధించినవి. సో ఇటువంటి అంటే సచ్ వస్తుంది, పుస్తకములు అంటే కనుక బుక్స్. ఇక్కడ చదవడం అంటే ఉంది కాబట్టి రీడ్. అతను ఇటువంటి పుస్తకములు చదవలేదు అన్నాం. సో ఈ కెనాట్ రీడ్ సచ్ బుక్స్. ఓకే, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను వారిని ఒప్పించలేను అంటే ఇక్కడ లేనుతో ఎండ్ అయింది, ఒక సెంటెన్స్ అనేది లేనుతో ఎండ్ అయింది కాబట్టి మనము ఐ కెనాట్. వారిని అంటే కనుక దెమ్, ఒప్పించడం అంటే కన్విన్స్. ఓకే, నేను వారిని ఒప్పించలేను అంటే ఐ కెనాట్ కన్విన్స్ దెమ్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ వన్, నీవు అతనిని మార్చలేవు. ఓకే, ఇక్కడ లాస్ట్ లో లేవు అని ఉంది కాబట్టి అగైన్ కెనాట్ అనేది ఇంగ్లీష్ లో వస్తుంది. నీవు అన్నాం కాబట్టి యు, అతనిని అతనిని అని చెప్తున్నా అంటే హిమ్, మార్చడం అంటే చేంజ్. ఓకే, నీవు అతనిని మార్చలేవు. ఓకే, యూ కెనాట్ చేంజ్ హిమ్. ఓకే, ఇలా మనము సింపుల్ తెలుగు సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఎండింగ్ లో ఏముంది అనేది మనకి కనుక ఐడెంటిఫై చేయగలిగితే దానికి రిలవెంట్ గా మనం ఇంగ్లీష్ లో ఏ వర్డ్ తో లేదంటే ఏ గ్రామర్ ఏమి యూజ్ చేయాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మేము ఇక్కడ పని చేయలేము. ఓకే, సో లాస్ట్ లో లేము వచ్చింది. ఓకే, లాస్ట్ లో లేము ఉంది కాబట్టి ఇది కెనాట్ రిలేటెడ్ సెంటెన్స్. మేము అంటే వి, ఇక్కడ అంటే హియర్, పని చేయడం అంటే వర్క్. ఓకే, వీ కెనాట్ వర్క్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ వోంట్ రిలేటెడ్. ఇక్కడ ఇప్పటి వరకు మనం కెనాట్ గురించి డిస్కస్ చేసాము. ఇది వోంట్ అంటే ఇది కంపల్సరీ ఇంకా మనం చెయ్యను అనే దానికి వోంట్ యూజ్ చేస్తాం. కెనాట్ అనేది ఏంటంటే చేయలేను అనేటప్పుడు మాత్రం యూజ్ చేస్తాం. బట్ వోంట్ అంటే ఏంటంటే మనం ఇంకా చెయ్యము అని చెప్పడానికి అనమాట. ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. చెయ్యను, చెయ్యము, చెయ్యరు ఇలాంటి దానికి మనం వోంట్. సో వోంట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను వెళ్ళను అంటే మనం ఖచ్చితంగా చెప్పేదానికి అనమాట. నేను వెళ్ళను అంటే ఇక్కడ వెళ్ళను అని మనం చెప్తున్నాం అంటే ఇది వోంట్. నేను అంటే ఐ వస్తుంది, వెళ్ళను వెళ్ళడం అంటే గనక గో. సో ఐ వోంట్ గో అని మనం చెప్పేదానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆ బాలుడు మాట్లాడడు అని చెప్తున్నా అంటే ఒక వర్క్ ఏదైతే ఉందో ఇక్కడ అది చెయ్యమని ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మనము వోంట్ యూజ్ చేయాలి ఇంగ్లీష్ లో. అలాగే చూడండి, ఆ బాలుడు అన్నాం కాబట్టి ది బాయ్. మాట్లాడడం అంటే టాక్, ది బాయ్ వోంట్ టాక్ అని మనం ఈజీగా మాట్లాడొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇటువంటి విషయములు ఆలోచించను అంటే ఇక్కడ చెయ్యను అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎండింగ్ లో. సో దానికి వోంట్ యూజ్ చేయాలి. నేను అంటే గనక ఐ, ఇటువంటి విషయములు అంటే సచ్ మ్యాటర్స్, ఆలోచించడం అంటే థింక్. ఐ వోంట్ థింక్ సచ్ మ్యాటర్స్ అని మనము మాట్లాడొచ్చు ఈ సెంటెన్స్ కి. నెక్స్ట్ వన్ ఎండ్. ఇక్కడ ఎండ్ అంటే మనందరికీ తెలుసు మరియు అని. ఇప్పుడు దీనికి ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆ బాలుడు ఆ బాలిక వచ్చుచూ ఉన్నారు. ఓకే, సో ఆ బాలిక మరియు ఆ బాలుడు లేదంటే ఆ బాలుడు మరియు ఆ బాలిక వచ్చుచూ ఉన్నారు. ఇలా అయినా మనం ఈ సెంటెన్స్ ని చెప్పొచ్చు. కానీ దీనికి ఇంగ్లీష్ లో ఏమొస్తుందంటే ఆ బాలుడు అంటే ది బాయ్, ఆ బాలిక అంటే ది గర్ల్. బట్ ఈ రెండింటిని మనము యాడ్ చేయడానికి, కంబైన్ చేయడానికి ఎండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్ లో. అలాగే వచ్చుచూ ఉన్నారు, ఎండింగ్ లో చూడండి ఉన్నారు అని వచ్చింది. ఉన్నారు, ఉన్నాము అంటే గనక నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక క్లాస్ చెప్పాను దీనికోసం, ఈజ్ ఆర్ గురించి, యామ్ గురించి. సో దాన్ని మీరు రిఫర్ చేయండి. అండ్ ఉన్నారు అంటే కనుక జనరల్ గా మనకు ఆర్ అనేది వస్తుంది. వచ్చడం అంటే వచ్చుచూ ఉన్నారన్నా, రావడం అన్నా, వచ్చారు అన్నా ఇలాంటి వాటికి మనం కమింగ్ ఆర్ కమ్ ఇలాంటి అంటే డిపెండ్స్ ఆన్ సెంటెన్స్ వీ కెన్ యూజ్ ద వర్డ్. ఓకే, ఆ బాలుడు ఆ బాలిక వచ్చుచూ ఉన్నారు. సో ది బాయ్ అండ్ ద గర్ల్ ఆర్ కమింగ్. ఓకే, ఇలా మనము ఎండ్ రిలేటెడ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సో గురించి. సో అంటే అందువలన, కావున, కాబట్టి ఇలాంటి కేసెస్ లో మనము యూజ్ చేయొచ్చు సోని. సో దీనికి రిలవెంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఆమె పని చేయవలెను.
అందువలన ఆమె బయలుదేరుట మంచిది. ఇక్కడ ఆమె పని చేయవలెను అంటే ఇదొక సెంటెన్స్. కానీ దీన్ని అందువలన అని ఇక్కడ యూజ్ చేసి ఇంకో సెంటెన్స్ తో లింక్ చేసాం. ఆమె బయలుదేరుట మంచిది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ఇంగ్లీష్ లో ఏమని చెప్పాలో చూద్దాం. ఆమె పని చేయవలెను. ఇక్కడ ఎండింగ్ వలెనుతో వచ్చింది. యాక్చువల్గా వలెను వస్తే గనక మనము ఇంగ్లీష్ లో మస్ట్ యూజ్ చేయాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మస్ట్ గురించి మనం డిస్కస్ చేశాను. చూడండి ఒకసారి. ఆమె పని చేయవలెను. సో ఆమె అంటే షీ, పని చేయడం అంటే వర్క్, వలెనుతో ఎండ్ అయింది కాబట్టి షీ మస్ట్ వర్క్. ఓకే. అందువలన అంటే సో అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ ఆమె అనేది వచ్చింది. సో మళ్ళీ మనం షీ అనేది యూజ్ చేసాము. బయలుదేరుట మంచిది. టా మంచిది అంటే కనుక హ్యాడ్ బెటర్ వస్తుంది. ఇది కూడా ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ బయలుదేరడం అంటే కనుక స్టార్ట్. సో షీ హ్యాడ్ బెటర్ స్టార్ట్. ఇక్కడ సెంటెన్స్ ని కంబైన్ చేయడానికి మనం సో యూజ్ చేసాం. షీ మస్ట్ వర్క్, సో షీ హ్యాడ్ బెటర్ స్టార్ట్. నెక్స్ట్ వన్, మీరు పని చేయవచ్చు, అందువలన మనము బయలుదేరుదాము. ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, వచ్చుతో ఎండింగ్ వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ లో వచ్చుతో ఎండ్ అయ్యింది. సో వచ్చు అంటే కనుక మనము మే యూజ్ చేస్తాం. కాకపోవచ్చు అంటే కనుక మే నాట్ యూజ్ చేస్తాం. మీరు పని చేయవచ్చు, యు మే వర్క్. అందువలన సో బయలుదేరుదాము. ఇక్కడ ఇది దాముతో వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా సెంటెన్స్ లో మనము ఉండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ దాము ఉంటే గనక అప్పుడు మనము లెటర్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ బయలుదేరడం అంటే గనక స్టార్ట్. ఓకే. సో యు మే వర్క్, సో లెటర్ స్టార్ట్. నెక్స్ట్ వన్, బికాస్. బికాస్ అంటే తెలుగు మీనింగ్ ఎందుచేతననగా. దీనికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. అతడు వెళ్ళవలెను, ఎందుచేతననగా అతడు పని చేయవలసి ఉన్నది. ఇక్కడ అతడు వెళ్ళవలెను అంటే ఎండింగ్ లో వలెను వచ్చింది కాబట్టి అగైన్ మస్ట్ యూజ్ చేయాలి. అతడు అంటే హీ అండ్ వెళ్ళడం అంటే కనుక గో. హీ మస్ట్ గో. ఎందుచేతననగా అంటున్నాం కాబట్టి బికాస్. అలాగే ఇంకా నెక్స్ట్ వన్ లో అతడు పని చేయవలసి ఉన్నది, ఇలా లాస్ట్ లో వలసి ఉన్నది అని వచ్చింది ఎండింగ్ లో. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము హ్యావ్ టు గానీ ఆట్ టు గానీ యూజ్ చేయొచ్చు ఇంగ్లీష్ లో. పని చేయడం అంటే వర్క్. సో ఎందుచేతననగా అతడు పని చేయవలసి ఉన్నది అంటే బికాస్ హీ హాట్ టు వర్క్. ఓకే. నెక్స్ట్, అతను మాట్లాడవలసి ఉన్నది కానీ వారు మాట్లాడుటకు ఇష్టపడకపోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఎండింగ్ వలసి ఉన్నది వచ్చింది కాబట్టి మనకి ఇంగ్లీష్ లో ఆట్ టు వస్తుంది. అతడు అంటే హీ, మాట్లాడడం అంటే టాక్. ఇక్కడ కానీ అనేది వచ్చింది కాబట్టి బట్ వస్తుంది ఇంగ్లీష్ లో. అలాగే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో కాపోవచ్చు వచ్చింది అంటే ఇది మే నాట్ రిలేటెడ్. అండ్ ఇక్కడ వారు వచ్చింది కాబట్టి మనకి దే వస్తుంది. మాట్లాడటం అంటే కనుక టాక్. బట్ ఇక్కడ చూడండి కాకపోవచ్చు అని వచ్చింది కాబట్టి మే నాట్. సో కంప్లీట్ సెంటెన్స్ చూద్దాము. వారు మాట్లాడవలసి ఉన్నది కానీ వారు మాట్లాడటకు ఇష్టపడకపోవచ్చు. హీ హాట్ టు టాక్ బట్ దే మే నాట్ లైక్ టు టాక్. నెక్స్ట్ వన్, మీరు వివరించవలసి ఉన్నది లేనిచో వారు అర్థం చేసుకోలేరు. సో ఇక్కడ వలసి ఉన్నది వచ్చింది కాబట్టి ఆట్ టు వస్తుంది. అలాగే మీరు అంటున్నాం కాబట్టి యు, వివరించడం అంటే ఎక్స్ప్లెయిన్. సో మీరు వివరించవలసి ఉన్నది అంటే యు ఆట్ టు ఎక్స్ప్లెయిన్. లేనిచో అంటే లేనిచో అయితే ఇలాంటి వాటికి ఇఫ్ నాట్ యూజ్ చేస్తూ ఉంటాం. వారు అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఎండింగ్ లో లేరు వచ్చింది కాబట్టి కెనాట్ వస్తుంది. అండ్ వారు అంటే దే వస్తుంది. అలాగే అర్థం చేసుకోవడం అంటే కనుక అండర్స్టాండ్. లేనిచో వారు అర్థం చేసుకోలేరు అంటే ఇఫ్ నాట్ దే కెనాట్ అండర్స్టాండ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please forward to your friends and other well wishers. Thank you.